BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. ఎందుకంటే ఈ మధ్య రామచంద్రమూర్తికి రకరకాల పేర్లు పెట్టేసి ఆయన్ని ఎవరు గుర్తుపట్టకుండా చేసేసి మరుగునపరిచేటువంటి ప్రయత్నాలు ఖమ్మం జిల్లాలో విపరీతంగా చేస్తున్నారు గోదావరి తీరంలో. అటువంటి సందర్భంలో సాక్షాత్తు శంకరులే ఈ బాధ్యత తీసుకొని ఆనాడు ఏ వయసులో అయితే ఆదిశంకర భగవత్పాదులు వారు భద్రాచల క్షేత్రాన్ని దర్శించి వామాంకస్థితమైనటువంటి రామచంద్రమూర్తి అమ్మవారితో కూడినటువంటి రామచంద్రమూర్తిని అర్చించి ఆయన రామచంద్రమూర్తి సీతారాముడు అని ప్రకటించారో అది మరుగుపడుతున్న ఉద్దేశాన్ని గమనించి ఆదిశంకర భగవత్పాదుల రూపంలో, జగద్గురువుల యొక్క రూపంలో, విధుశేఖర భారతీ స్వామి వారి రూపంలో ఈ ఖమ్మం జిల్లాకి వేయించేయమని చెప్పి వారి ఆదేశంగా జగద్గురు ఇక్కడికి వచ్చి ఈరోజు చక్కగా సీతారామచంద్రమూర్తి వారి యొక్క పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం జరిగింది. అర్థం ఏంటంటే వారు భద్రాచలంలో ఎన్ని రకాల నామాలు అటు ఇటు మార్చి పెట్టినా ఆయన సీతారాముడే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆయన నిజంగా పలకాలంటే రామచంద్రమూర్తి సీతాపతి అంటే పలుకుతాట. రామాయ పలకల, పరశురాముడు కూడా ఉన్నాడు మాకెందుకని ఊరుకున్నట్ట. రామభద్రాయ భద్రుడిని మాత్రమే అనుగ్రహించాడు అనుకుంటాడేమో, ఆయన పలకలేదుట. ఆ రకంగా అనేకంగా పలికితే చివరికి నా వల్ల కాదని చెప్పి సీతాయా పతయే నమః అంటే స్వామి ఏం కావాలరా నాయన అని అడిగాట. అటువంటి అతి సమీపంలో అనుగ్రహాన్ని పెట్టుకున్నటువంటి మనం అందరం కూడా సీతాపతి అనే పిలుద్దాం రామచంద్రమూర్తిని. సీతారాములు అది మరుగుపడుతోంది కనుక ఖమ్మం పట్టణం, ముఖ్య పట్టణంలో అంటే ఖమ్మం యొక్క క్యాపిటల్ టౌన్లో స్వామివారు రామచంద్రమూర్తి యొక్క పునఃస్థాపన చేసి దానికి కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి సీతారామచంద్రమూర్తి యొక్క చరిత్ర భద్రాచలంలో ఏ మూర్తి అయితే ఉందో వారు ఆ మూర్తిని ఎట్లా అయితే అమూర్తంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో వారే మళ్ళీ అదే రూపంలో ఖమ్మం పట్టణంలో పునరుత్తేజంతో స్వామివారి యొక్క కరకమలాలతో ఈరోజు పునఃప్రతిష్ఠ జరిగింది. కనుక ఇది శంకర భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞ వల్లే జరిగింది. ఎందుకంటే రామచంద్రమూర్తి అద్వైత పరబ్రహ్మ అన్నారు. మన చిన్నతనంలో రామచంద్ర పరబ్రహ్మణే నమః అని రాసేవారు. అంటే రామచంద్రమూర్తి అంటే ఎవరు అన్నారు అంటే శివకేశవుల యొక్క సమాహార రూపమే రామచంద్రమూర్తిట. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఎట్లా వచ్చిందయ్యా అంటే వశిష్ఠుల వారు నామకరణం చేసేటప్పుడు బాగా ఆలోచించారట, ఈయనకి ఏం పేరు పెడదామని. మహావిష్ణువు యొక్క అష్టాక్షరి అయినటువంటి అష్టాక్షరంలో ఉండేటువంటి నారాయణాయలో ఉండేటువంటి రకారం తీసుకొని శివ పంచాక్షరిలో ఉండే మకారం తీసుకొని రామ అని పేరు పెట్టారట. అంటే రామ అంటే ఎవరు? హరిహరాత్మకమైనటువంటి అద్వైత పరబ్రహ్మ రూపం. అందుకనే రామచంద్ర పరబ్రహ్మేణే నమః అన్నారు. పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పై స్థాయిలో ఉండేటువంటి భగవంతుడు. అటువంటి రామచంద్రమూర్తికి పరిమితమైన ఆవధులు పెట్టి కళ్ళు మూసేసి వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసినట్టుగా ఇక్కడ కూడా మూద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పటాపంచులు చేసే శంకర భగవత్పాదుల వారు ఈరోజు నడిచి మన ఖమ్మం జిల్లాకి వచ్చి అటు వెంకటేశ్వర స్వామి దగ్గర కుంభాభిషేకం చేసి ఆయన మావాడే వెంకట ఈశ్వరుడు అని ఆయనను కూడా పరబ్రహ్మగా నిరూపణ చేస్తూ ఆ తర్వాత ఖమ్మం పట్టణంలోకి వచ్చారు. అది సరిపోలేదేమో అని గుట్ట మీద ఉండే స్వామికి కూడా, ఎందుకంటే భద్రాచలంలో కూడా గుట్ట మీదే స్వామి ఉంటాడు కనుక పొరపాటు పడతారేమో, గుట్ట మీద ఉండేది సీతారాముడే అని చెప్పడానికి జగద్గురువులు ఈరోజు ఇక్కడికి వేంచేయడం అనేది జరుగుతోంది. కనుక ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రామచంద్రమూర్తి అంటే శివకేశవుల యొక్క సమాహార రూపం. మా తండ్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. నా చిన్నతనంలో భద్రాచలం వెళ్ళి స్నానం చేసి ఒక బిందె నీళ్లు తీసుకొని వెళితే అర్చక స్వాముల వారు రాండి స్వామి శాస్త్రి గారు అని పిలిచి ఆ బిందెతో స్వామికి నిత్యాభిషేకం చేసేవారట. స్వామివారి ఎదురుగా శివలింగం ఉండేదట, రామచంద్రమూర్తి ఎదురుగా శివలింగం ఉండేదట.
ఆ శివలింగానికి ఒక బిందె సగం బిందె నీళ్లు పోసి రామచంద్రమూర్తికి నిత్యాభిషేకం చేసేవారట. భారతదేశం మొత్తంలో కూడా ఎందరో బ్రాహ్మణోత్తముల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాబోయే తరానికి మార్గదర్శకంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రజతోత్సవ సంబరాలకు ఇది మా ఆహ్వానం. మెగా బ్రాహ్మణ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. వధూవరుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోగలరు. హైదరాబాద్ మల్లాపూర్లోని విఎన్ఆర్ గార్డెన్స్ లో జూలై 12వ తేదీన జరిగే సంరంభోత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇట్లు మీ ఆర్సి మూర్తి, అధ్యక్షులు బిఎస్ఎస్ఎస్. విష్ణు ఆలయానికి నిత్యాభిషేకం ఉండేది ఒక్క భద్రాచలంలోనే ఆ రోజుల్లో. ఎందుకంటే అది శివ విష్ణు సమాహార రూపం. తర్వాత దాని మీద బేసిన్ బోర్లించి షటారి పెట్టారు. ఆ తర్వాత పునరుద్ధరణలో లింగాలు మింగేయడంలో ఎక్స్పర్ట్లు చాలామంది ఉన్నారు. అట్లా చేసినటువంటి విపరీతమైన ధోరణులు జరుగుతున్నాయి కనుక అటువంటి విషయాన్ని ఆదిశంకర భగవత్పాదులు వారు ప్రత్యేకంగా వారి ఆదేశంతో వస్తున్నటువంటి జగద్గురువులందరికీ కూడా మనం హృదయపూర్వకంగా స్వాగతం చెప్దాం. ఇక ఒక లోకంలో చాలా భ్రమలకి లోనవుతున్నారు. కలిపురుషుడు భ్రమలో మనందరి మధ్యలో కలిపురుషుడు తిరుగుతుంటాడు రంగురంగు బట్టలలో. మనకి భగవంతుణ్ణి దూరం చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. నేను ఎప్పుడు అంటుంటాను, నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ రోజు ఇది మన ముందుకెళ్తోంది. AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.